ఆంధ్రప్రదేశ్ విభజనకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో సోమవారం ఆయన మాట్లాడారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా ఆశ చూపి బిల్ను పాస్ చేసుకుంటే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని ఆ పార్టీ ఎత్తువేసింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు వారికి ఓ గుణపాఠం చెప్పారు. తాజాగా అనేక అబద్ధాలు చెప్పడంతో 10 ఏళ్ల తరువాత ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చినా అది తాత్కాలికమే. అతి త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం లేదని విమర్శిస్తున్నారు. మా వైపు వేలెత్తి చూపినంత మాత్రాన వాస్తవం మారిపోదు. ప్రధానిని ఏపీ ముఖ్యమంత్రి 8 సార్లకు పైగా, హోంమంత్రిని 12 సార్లకు పైగా కలిసి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ 2004 మేనిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ గురించి చెప్పింది. వారు చేయాలనుకుంటే హేతుబద్ధంగా చేసి ఉండొచ్చు అంటూ మండిపడ్డారు. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన విధానాలను ఆయన విమర్శించారు. 2029లో దేశం కాంగ్రెస్ ముక్త భారత్గా మారుతుందన్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపించినప్పుడు అసభ్యకర పదాలు వాడొద్దని విజయసాయిరెడ్డికి డిప్యూటీ చైర్పర్సన్ హరివంశ్ సూచించారు.